నన్ను భక్తులను ఏనాడు కృపతోను నన్ను భక్తులను ఏనాడు కృపతోను ఇలా మన్నించుమా రెండో రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో 1-2 వచనాలు చదువుతున్నాం. రెండో రాజులు 4:1-2. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, యెహోవా యందు భయభక్తి గలవాడైతేనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు దాసులుగా ఉండటకై పట్టుకొని పోటకు ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నీ ఇంట్లో ఏమి ఉన్నదో తెలియజెప్పుమని అందుకనే నా ఇంటిలో ఉన్నది, అది తప్ప మరేమీ లేదు చెప్పాను. మళ్ళా చిన్న ప్రార్థన చదువు. ప్రేమగా మా తండ్రి, దయగల దేవా, దినమేళ నీ నామము స్థితి నందదగినది. దుష్టులైన స్థానానికి వీళ్ళను లయపరచి మాతో మాట్లాడు. యేసు నామమును వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి చూడాలి, ఎందుకంటే మధురమైన వాక్కులు బైబిల్లో ఉంటాయి. మనం ఎదుర్కొనే సమస్యలకు, చిక్కులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నిటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో పరిష్కారం ఉంది. అది గమనించుకోవాలి మనం. చూడండి, ఇక్కడ ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆమె వచ్చి ఎలీషా గారి దగ్గర మొరపెట్టుకుంటుంది. ఏమని? ఆమెకి చాలా పెద్ద సమస్య వచ్చి పడిందండి. ఏ సమస్యమా? భర్త చనిపోయాడు, చాలా పెద్ద అప్పు ఉన్నది. పెద్ద అప్పు ఉందని ఎలా చెప్తున్నారండి? కుమారులు ఇద్దరిని కూడా పట్టుకెళ్తాను అంటున్నాడు. ఎందుకని? అతనికి దాసుడుగా చేసుకోవడానికి. ఎంత పెద్ద అప్పు చూడండి. అప్పుల వాడు వచ్చి కుమారులను తనకు దాసులుగా ఉండడానికి పట్టుకొని పోవాలని వచ్చాడు. ఈమె ప్రభువుని కలిగి ఉన్నది కనుక, దేవుని ఎరిగి ఉన్నది కనుక, చనిపోయిన భర్త కూడా ప్రవక్త శిష్యుడే కనుక ఆ వాసన కాస్తున్నది. ఇప్పుడు దైవజనుడి దగ్గరకు వచ్చింది. మనం కూడా ప్రియులారా, మన ఇంట్లో ఉన్న ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలను బట్టి ప్రభు దగ్గరకు వస్తాము. మరి నమ్ముకుంటే పోద్దంట, మరి వాళ్ళకి పోయింది, వీళ్ళకి పోయింది, అన్నీ కూడా జరిగినాయని వస్తాం. ఇక్కడ చూడండి, అయితే ఈమె దేవుని వాసన కలిగింది కనుక ఇక్కడికి వచ్చింది. దైవజనుడైన ఎలీషా 2 రాజులు 4:2 ఏం చెప్తున్నారు చూడండి. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. ఇదేంటి? ఆమె ఏమీ లేక ఇబ్బంది పడి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏమంటున్నాడు? నీ ఇంట్లో ఏమున్నదో ఆమె చెప్పింది. అందుకు ఆమె
నీ దాసురాలనైనా నా ఇంట్లో ఆ, నూనె కొండ ఒకటి ఉన్నది. నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ మరేమీ లేదు. లేదు. పిల్లల జాగ్రత్తగా వినండి. వాళ్ళ ఇంట్లో ఏముందంటమ్మా? నూనె కొండ. నూనె కుండ ఉన్నది. నూనె ఎందుకు వాడతారు తెలుసుగా మీకు? ప్రతిదినం కూడా వంటలు చేసుకోవడానికి కావాలి కదా. ఆ దినాల్లో వాళ్ళ ఇంట్లో కుండలు పెట్టుకునేవాడు. ఇప్పుడే మనం స్టైల్గా స్టీల్ పాత్రలు రకరకాలు. దైవజనుడైన ఎలీషా ఆమె సమస్య పరిష్కారానికి ఒక పద్ధతి చెప్పాడండి. మీరు వాక్యంలో చూసుకున్నట్లయితే ఒక పద్ధతి చెప్పాడు. ఏ పద్ధతి? అతడు నీవు బయటకు పోయి నీ ఇద్దరు కుమారులు వారి దగ్గర దొరకగలిగిన ఇరుగు పొరుగు వారి దగ్గర దొరకగలిగినన్ని పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకోను. 2 రాజులు 4:4. అప్పుడు నీవు నీ ఇంట్లోనికి వచ్చి కుమారులను లోపల నుండి తలుపు మూసి నూనె పోసి నిండిన ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవేయగా ఆమె వెళ్ళి ఆయన చెప్పినట్లుగా చేసినది. కుమారులు పాత్రలు తీసుకొస్తున్నారు. ఇళ్ళ దగ్గర పోయి పెద్ద పెద్ద డ్రమ్ములు, పాత్రలు, పీపాలు తెస్తున్నారండి. మనమైతే దైవజనుడు చెప్పిన వాళ్ళు తృప్తి పడతామా? అమ్మ ఇంటికి వెళ్ళి అందరూ కలిసి తలుపేసుకొని అందరూ కలిసి ప్రార్థన చేయండి అమ్మని కానీ ఇక్కడే సలబడిపోతాం. ప్రార్థన చేయడమా? రోజు చేస్తున్నదేగా. ఏదమ్మా రోజు చేస్తున్నది? పిడకలా రోజు చేస్తున్నాం. దైవజనుడు చెప్పిన మాటను దృష్టిలో ఉంచుకొని ఏం చెప్పారో అది. ఇప్పుడు ఏ కుండలో నూనె ముంచిపోయమని చెప్పారు? తన ఇంట్లో ఉన్నటువంటి కుండలో నూనె. ఈ చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర పాత్రలు ఎరువు తెచ్చుకోమని చెప్పాడు. తలుపు వేసి అందరు కలిసి ప్రార్థన చేసి ఇప్పుడు ఆ నూనె కుండలో నుంచి నూనెను అన్నింటిలో పోయండి. చూడండి 4:6 చూద్దాం. 6 చూద్దాం. ఇంకా పాత్రలు తెమ్మని కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పిన అంతలో నూనె నిలిచిపోయాము. ఎందుకు నిలిచిపోయింది? పాత్రలు లేకపోవడం వలన. ఈ ప్రియులారా పెద్ద పెద్ద డ్రమ్ములు, డ్రమ్ అంటే ఎంత ఉంటుందో తెలుసు, మనిషి ఎంత ఉంటుంది, అలాంటివన్నీ తీసుకొచ్చారు. నూనె ఎంతైనా వచ్చేస్తుంది. దైవజనుడు చెప్పినట్టు చేయడం అనేటువంటిది ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, ఒక మంచి వాక్యం చూపిస్తాను మీకు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. అందరూ బైబిల్ అందరూ తీసి చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. ఈ మాటను చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని, నీ బైబిల్లో ఉన్న మాటే, వేరే ఎక్కడో కల్పించిన మాట కాదు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులు. పాస్ అయిపోతారు. ఇక్కడ మనకు బోధించేటువంటి దేవుని సేవకుల మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు ఈ నమ్మకం లేకే అక్కడెక్కడ తిరుగుతుంటాం. దేవుడు దైవజనుడు మన సమస్యల పరిష్కారానికి చెప్పినటువంటి పద్ధతి, ఒక్కొక్క పద్ధతి మనకు రుచిగా ఉండదు ఒక్కోసారి, కానీ చేయాలంటారా? చేయాలి. ఒక ఆయనంట, ఆయన పెద్ద సమస్య ఉండి దైవజనుడి దగ్గరకు వచ్చారంట, అయ్యగారి దగ్గర. ఆయన చెప్పారంట, అప్పు నుండి వచ్చారట. అయ్యగారు చెప్పారంట, మీ ఇంటికి వెళ్ళి మీ ఊళ్ళో ఎవరెవరు కప్పులు ఉన్నాయో వాళ్ళందరూ మనం ప్రార్థన చేయమన్నారు. ఏంటండి ఇదే మంచి మాటేనా? నాకు తీర్చే పద్ధతి చెప్పాయంటే ఈయనేం చెప్పాడు? మీ ఊళ్ళో ఎంతమంది కప్పులు ఉన్నాయో వారందరి గురించి ప్రార్థన చేయమన్నాడు. ఈయన యొక్క నిరాశ ఇంటికి వచ్చాడు.
ఈయనెందుకు చేస్తున్నాడు అప్పుడు ఆ దేశంలో అప్పుడు కూడా ఈయన చేస్తాడు. అంత సీన్ అప్పుడు దీని దగ్గర చేతులు చాలా కాలం అయిన తర్వాత ఒక ఆయన చెప్పాడంట, అయ్యగారికి వెళ్ళావు కదా, ఏం చెప్పారయ్యా నీకు? ఆయన చెప్పించేస్తే నేను నెరవేరిద్దే అని అన్నాడట. అప్పుడు చెప్పాడు, ఆ ఊళ్ళో వాళ్ళందరూ అప్పుడు కొరకు ప్రార్థన చేయమన్నాడు, నేనే చేశాను. అది బరువు అయింది ఇచ్చోడా, ఆయన చెప్పినట్టు చేస్తే నెరవేరు. అప్పుడు మొదలుపెట్టి చేస్తే ఆయన అప్పులన్నీ పోయాడు. చూడండి, దైవజనుడు చెప్పేటువంటి మాట ఎలా ఉంటుందండి? చప్పగా ఉంటుంది. చూద్దాం ఇక్కడ చూడండి, నీ ఇంట్లో ఏమున్నదో పెద్ద సమస్య ఉన్నది. మన ఇళ్లలో కూడా సమస్య లేని వారు లేరండి. ఈ పెద్ద సమస్యను చిన్నదాన్ని దేవుడు తీరుస్తాడు. చూడండి, నీకున్న సమస్య లక్షలాది రూపాయలు కావాలండి, 1000 రూపాయలే ఉన్నాయి. ఆ 1000 రూపాయలతో 10 లక్షల రూపాయల పని చేయగల దేవుడు మన దేవుడు. ఆ 1000 రూపాయలతోనే, నీ దగ్గర ఉన్న 1000 రూపాయలతోనే. అయితే నీవు వాక్యమును వినాలి, నమ్మాలి, దేవుని యందు దైవజనుల యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి. కొందరు వారికి పదా పాట అట్లాగే చెప్తారండి, ప్రార్థన చేయమంటారు అనుకుంటారు. ప్రియులారా, ఆ పట్టు దొరికిన వారు, ఆ రుచి దొరికిన వారు కోతుల విషయం ఒక మాట చెప్పారండి. చూడండి, తల్లి పట్టు పిల్ల పట్టు అన్నారు. తల్లి పట్టేంది మొమ్మలు పట్టుకుంటుంది, 2 పడిపోకుండా. పిల్ల పట్టేందమ్మా, దాన్ని వాటేసుకుని కూర్చుని ఉంటుంది. ఇక నువ్వు ఎక్కడన్నా ఎగరనియండి, తల్లి పోతే అది మాత్రం పడు. ఆ పట్టు దొరకాలి భక్తిలో. భక్తిలో ఆ పట్టు దొరికితే చూడండి, సరే ప్రతిదినము ఇంట్లో వారందరూ కలిసి ప్రార్థన చేయాలమ్మా అని చెప్పాము. ఇంట్లో వాళ్ళందరూ ఎవరు దొరుకుతారు? అసలు ఇంట్లోనే దొరకరు. ఒకడు 10ంటికి వస్తే, ఒకడు తెల్లారుజామున వస్తే, ఒకడు రాగానే వాళ్ళని చూసామంటే ప్రార్థన కూర్చోలేము. మనం అడుగుతుంటాం, మేము ఇద్దరు కలిసి చేస్తున్నారండి. లేదండి, నేను ఆ గదిలో చేస్తాను, నేను ఈ గదిలో చేస్తానని చెప్తాడు ఒక ఆయన. ప్రియులారా, ప్రార్థన చేయగలిగితే అన్నీ కూడా నెరవేరుతాయి. ఇలాగూ చూడండి, మరి ఇరుగు పొరుగు వారి యొక్క పెద్ద పెద్ద బాణలు అన్నీ తీసుకొచ్చారు. వారు నిండిపోయాయండి, అన్నీ నిండిపోయినాయి. నూనె ఎందుకు ఆగిపోయిందమ్మా చెప్పండి? చెప్పాలి, వింటున్నారు కదా. పాత్రలు లేకపోవడం వల్ల ఆగిపోయింది. ఇక దేశంలో ఆయన తెచ్చినా కూడా వచ్చేసేది నూనె. చూడండి, ఇక ఆమె వెంటనే మళ్ళా దైవజనుడి దగ్గరికి పోయింది. అయ్యా మేము చెప్పించేసాము, నిండిపోయింది. ఎంత నమ్మకంగా ఉందో చూడండి ఆమె. వీళ్ళారా, మీకు జరిగే విషయాలు చెప్తున్నా వినండి. వాళ్ళ పేర్లు చెప్పకూడదు, చెప్తే ఆడకపోతుందిగా. అయ్యా ఒక విషయం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, అలాడిపోతున్నాం అంటే వాళ్ళ దెబ్బకి భయపడిపోయి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన 10 రోజులైనాక అమ్మ ఏంటంటే 4 రోజులకే తగ్గిపోయింది కదా, మేమే ప్రార్థన చేస్తాను ఉంటారు. తగ్గిపోయిందని ఒక మాట చెప్తే దేవునికి ఎంత మహిమండి. ఒక అంశాన్ని ఇస్తారు, ఇక మళ్ళీ దాన్ని అది ఎలాగ వాటికి నయమైంది అనుకో, ఇక దాన్ని పట్టించుకోరు. అలా కాదు. ఈమె చూడండి, నూనె నిండిపోయింది ఇల్లంతా. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకులే ఆయన దగ్గరికి వెళ్ళింది, అమ్ముకుని ఆయన డబ్బు సంపాదిద్దామని అనుకోవాలా. ఆయన దైవజనుడి దగ్గరకు వీళ్ళు 7వ వచనం చూడండి, 4వ వచనం. దానే దైవజనుడి వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా ఆయన నీవు పోయి ఆ నూనెను అమ్మి తీర్చి మిగిలిన దానితో నీవును బ్రతుకుడని చెప్పాను. ఈ మాట ఆయన చెప్పాలి, మనకు తెలియదే. వీళ్ళారా, నమ్మకము దేవుని పట్ల, దేవుని బిడ్డల పట్ల వారు చెప్పింది అక్షరాలా చేయడం తూచా తప్పకుండా. డాక్టర్ దగ్గర పోతున్నాం కదండి, ఆయన పొద్దున్న సర్జరీ తీసుకోమంటాడు, గుంటాల మీద ఒక టాబ్లెట్ తీసుకోమంటాడు, మోకాళ్ళ మీద ఒక టాబ్లెట్ తీసుకోమంటాడు, ఇది రాయమంటాడు, అది రాయ. మందులు ఎక్కువైనవి, రాయట్లు రాయన్ని ఆయింట్మెంట్లు తెచ్చి
మరి దైవజనుడు చెప్పేది దేవుని మాటలు చూడండి. ఆమె ఆ ప్రాంతం మొత్తంలో కూడా హోల్సేల్ వ్యాపారం అయిపోయింది. నూనె అమ్మకంలో పెద్ద వ్యాపారం అయిపోయింది. హోల్సేల్ వ్యాపారం అంటే తెలుసుగా, రిటైల్ వ్యాపారం కాదండి. ఒక పెద్ద వ్యాపారం అయిపోయిందట. డబ్బు సంపాదించి ఇంకా ఆ పట్టిన నూనె కూడా అయిపోట్లా, ఎంత అమ్మినాక. ప్రియులారా, అన్నీ నీ ఇంట్లో ఉన్నవే, కొత్త విషయాలేం కాదు. ఇక్కడ కొత్త ఏమొచ్చినాయండి? చెప్పినవన్నీ కూడా ఆమె ఇంట్లో ఉన్న కుండే, ఆమె ఇంట్లో ఉన్న నూనె. అయితే ఇక్కడ దేవుని శక్తి ఒకటి తగ్గింది, దేవుని ఆత్మ ఒకటి తగ్గింది. అది ఈమె సంపాదించు. నూనె పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్నది. ఇదిగో ఆయన భర్త దైవజనుడు ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఈమె కొంత సనగిలిపోయింది. అయితే మరలా దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరలా పరిశుద్ధాత్మతో నింపబడి అనేక గృహాలను, అనేక మందిని ఆమె ఆత్మతో నింపింది. ఇప్పుడు ఆమె జీవితం ఎలా ఉంది చెప్పండి? అక్షరార్థంలో కళకళలాడుతున్నది, గొప్ప ధనవంతురాలైంది. ఆత్మీయార్థంలో కూడా ఆమె ఆత్మను పొంది పనిచేస్తున్నది. మనం కూడా ప్రియమైన వాళ్ళారా, ఇదినో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఏమున్నదని అడుగుతున్నాడు. నీకున్న సమస్య పరిష్కార మార్గాన్ని. ప్రియులారా, ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకోవాలండి. నీ దేవుడు నీతో, నీ దగ్గరే అన్నిటిని కూడా పరిష్కరించగలడు. మనుషులు అనుకుంటుంటామండి, మంచి ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది, అద్దె కట్టుకున్న సొంత ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది, ఇంట్లో మంచి వస్తువులు ఉంటే ఎంత బాగుంటుంది, మంచి చదువు ఉంటే బాగుంటుంది, బాగా మంచి ఉద్యోగం ఉంటే ఎంత బాగుండేది, ఇలా అనుకుంటాము. ప్రియులారా, అవన్నీ లేకుండానే ఇవన్నీ అనుకుంటాం కానీ బాగా ఉంటుంది. కానీ బాగా భక్తిగా ఉంటే ఎట్లా ఉంటుంది అనుకుంటామా? అనుకోరు. భక్తిగా ఉంటే ఎలా ఉండేది? ఇక ఒక పాటలు 2 పాటలు నేర్చుకుని జీవితం అంతా తెలాడుతున్నాయి. ఆ 2 పాటలు 3 పాటలు 100 పాటలు ఎందుకు నేర్చుకోకూడదండి? వాక్యం నీవు 2-3 వాక్యాలే ఆ ముక్కు పెట్టుకోవడం కాదు, ఊళ్ళంత వాక్యం రావాలి. ఇలాగూ ప్రియులారా, చిన్న అవన్నీ కూడా నీవు ఆలోచించేవన్నీ కూడా ఉంటే ఎంత మేలు అనుకుంటున్నావు కదా. అవి లేకుండానే నీ దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న వస్తువులు, తక్కువ రకం వస్తువులు, ఆ కొద్ది వస్తువుల ద్వారానే ఆయన గొప్ప పని చేయగలడు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఒక మాట, మనకి గుర్తు చేస్తాను. చూడండి, సొంత ఇల్లు ఉన్నవాడు ఒక ఏడుపు, అద్దెకున్నవాడినేమో ఒక ఏడుపు, ఉద్యోగం ఉన్నవాడినేమో ఒక ఏడుపు, ఉద్యోగం లేనివాడిని ఒక ఏడుపు, పెళ్ళైన వాళ్ళదేమో ఒకే ఏడుపు. అది వీడి కాలేదు. పెళ్ళైనాక 10 రకాల ఏడుపు. ఎవడు రాగంలో తేడా ఉంటుందంటే అన్ని ఏడుపులే. ఈ లోకంలో ఉన్నంత కాలము బాగా చదివితే ఒక ఏడుపు, బాగా చదవకపోతే చూడండి అమ్మగారు ఏమంటారంటే అరే క్లాస్ ఫస్ట్ ఎవడు రానివాడు, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ అమెరికా పోయినప్పుడు క్లాస్ ఫస్ట్ ఇప్పుడు నీకెందుకు రావు. ఏమైందంటే ఒక కళలాగా అలా చదివి వెళ్ళిపోయాడు. ఇంటికాడు ఉంటేనేమో ఇక్కడ మనకు చెప్తాం, బాగా చదివితేనేమో వెళ్ళిపోవడం దేశాలకు ఎక్కడ లేకుండా. ఎట్లా అంటే ఏది బాగుంది, మా ఇంటి మీద ఒక స్కూల్ ఉంది, ఆ పిల్లల్ని తీసుకెళ్ళడానికి వస్తుంటే నేను చూసి వాళ్ళని సంతోషపడతాం. అప్పుడు మేము కూడా ఇట్లాగే వాళ్ళని తీసుకెళ్ళడానికి వచ్చేవాళ్ళని. ఇది కళాగంత నిజమైంది. ఈ ఫస్ట్లు ఏమైందిగా చూడండి, సరే పోని తప్పి తిరుగుతున్నారనుకోండి, ఇక అబ్బా ఇంట్లో తలకాయ చెప్పాను పోతే వీళ్ళకాలం పోతున్నాయి, ఎక్కడైనా అటెండ్ ఉద్యోగం చేసినాను ఆయన. కనుక ఎటైనా కూడా ఈ లోకంలో ప్రియులారా దేవుని కలిగి ఉండుట అనేటువంటిది గొప్ప భాగ్యం. ఏదైనా ఒకటే. సరే, ఇంకొక అంశంలో అనుకుందాం. అర్థమైంది కదా? 2 రాజుల 4వ అధ్యాయం 1-2 వచనాల్లో
ఏం చెప్పండి? ఎలీషా గారు చెప్తున్నారు, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయము. ఆ ఇంట్లో ఉన్నది ఆమె ఒక గొప్ప సమస్యను తీర్చేసింది. సరే, మత్తయి సువార్తలోకి వద్దాం. 15వ అధ్యాయంలో 32 చూసినట్లయితే చూడండి, 3 దినాలు ప్రభు దగ్గర ఉన్నారంటండి వాళ్ళు. 3 దినాలు ఉన్నారు, భోజనం లేదు, మర్చిపోయారు వాళ్ళు. ఎందుకంటే యేసయ్య వాక్యం అంత పవర్ఫుల్ అన్నమాట. అరణ్యంలో ఉన్నారు 3 దినాలు. ఎంతమంది అమ్మ వాళ్ళు? చాలా మంది, 4000 మంది ఉన్నారు. అయితే ఇక ఆయన పూట ముగించిన తర్వాత, అయ్యా వీళ్ళది భోజనం లేకుండా పంపడం నాకు ఇష్టం లేదు, దారిలో ఏమవుతారట? దారిలో మూర్తం. ఇక్కడ కాదండి, దారిలోనే. మీరు చూడండి, 2 రోజులు అన్నం తినకపోయినా కూడా రాత్రి అన్నం తినలేదనుకోండి, సపోజ్ తెల్లారింది బాగానే ఉంటారంతా. అన్నం తినలేదనేసరికి నీరసం వచ్చిందాం. అన్నం తినలేదని గుర్తు చేస్తారు నాకు పక్కన, రాత్రి మనం తినలేదు, నీరసంగా ఉంటున్నాం. ఆ మాట చెప్తేనే నీరసం వచ్చింది, చెప్పకపోతే మధ్యాహ్నం తాగరాదు, రేపు కూడా రాదు. చూడండి, ఇక్కడ ప్రభు ఏం చెప్పాడు? వాళ్ళను ఆకలితో పంపించడం నాకు ఇష్టం లేదు అని. మీరు చదవండి అక్కడ, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి. చూడండి, యేసయ్య భూమి ఆకాశములను తన మాట ద్వారా కలుగు చేశాడు, ఏదైనా చేయగలడు. మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడగడం ఏంటి? ఏమ్మా, ఇప్పుడు డబ్బులు లేనప్పుడు కుర్రవాడు 2-3 నీ దగ్గర ఎంత ఉందరా, నీ దగ్గర ఎంత ఉందరా అని సమకూర్చుకుని పనిచేస్తాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? మీ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నవి. ప్రభు శిష్యులు ఏం చెప్పారయ్యా, ఇంతమందికి ఎక్కడ నుండి తెచ్చి పెడతాము, ఎక్కడ కొంటాము అని చెప్పారు. 34 వచనం చూడండి, యేసు మీ యొక్క ఉన్నవని 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. ఆయన మనకు గొప్ప పాఠం నేర్పించడానికి ప్రభు ఇవన్నీ కూడా, ఇదిగో కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనం వస్తామని మనకు పాఠం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారండి? ఇదిగో మేమిచ్చిన రొట్టెలేనండి, మేమిచ్చిన రొట్టెలే. 7 రొట్టెలు ఎంతమంది తింటారమ్మా? ఒకవేళ పెద్ద ఏమన్నా కూడా 7 తింటారనుకున్నాం. మరి ఇన్ని వేల మందికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రియులారా, మీ యొక్క ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఇందాక మాట ఏం చెప్పండి? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు చెప్పు. దాని ద్వారానే ఆమె యొక్క పెద్ద అప్పు పోయింది, ఆమె విడుదలైపోయింది. ఒక గొప్ప పట్టణంలో హోల్సేల్ వ్యాపారం అయిపోయింది, ధనవంతురాలైంది. ఆమె అప్పులన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు హాయిగా ఊళ్ళో అంటారుగా, కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంది కుర్చీలో, క్యాష్ దగ్గర. ఎక్కడ అసలు మూలమేంటి? తన ఇంట్లో ఉన్న వస్తువే. అక్కడ పొదువుగా ఉన్నది ఏంటంటే భక్తి. భక్తి తక్కువైనది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు చేసినటువంటి అద్భుత కార్యం ఏం చెప్పండి? ఎంతమంది భోజనం చేశారమ్మా? 4000 మంది పురుషులు. ఆ దినాల్లో స్త్రీలైన వారిని, పిల్లలను లెక్కేసేవారు జనాభాలు. పురుషుల కన్నా ఎక్కువే ఉంటారు వాళ్ళు. అయితే ఇంకొక 4000 వేసుకున్నా కూడా 8000 మంది భుజించారు. ఒక ఆయన చెప్తూ వాక్యం చెప్తూ ఉన్నాడంటే, ఎన్ని కావాలని ఇస్తున్నారంట. అది పొద్దాకు తినే రొట్టెలే కదా, అచ్చడి చేపలు తిన్నామని తిన్నారంట. వాళ్ళకి 2 చేపలు కావాలన్నా ఇచ్చారు, 2 రొట్టెలు కావాలన్నా ఇచ్చారు. ఎక్కడి నుండి వచ్చినామా ఇవి? వాళ్ళు ఇచ్చిన వారు ఏమంటారు? మేమే ఇచ్చామండి రొట్టెలని. ఎన్ని ఇచ్చారా వాళ్ళు? 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. ప్రియులారా, ప్రభు యొక్క శక్తిని గమనించండి. మన దగ్గర ఉన్నటువంటిది ఆ కొంచెమైనా సరే ప్రభు ఆశీర్వదించి గొప్పగా చేయగల దేవుడు, మన సమస్యను తీర్చివేయగల దేవుడు.
అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని నీవు అనుకోనక్కర్లేదు. ఇంకొక భాగంలోకి వెళ్దాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం, 17 అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు 17 అధ్యాయంలో గొలియాతు చూడండి, ఫిలిష్తీయులకును దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకును యుద్ధం జరుగుతుందండి. యుద్ధం జరుగుతుంటే ఫిలిష్తీయులు అన్యుల తరపు నుండి గొలియాతు వచ్చేసి ఏం చెప్తున్నాడంటే, అబ్బాయి మీరు ఒకరు రండి, మేము ఒకరు వస్తాము, మమ్మల్ని ఓడిస్తే మేము మీకు దాసులు అవుతాము, మీరు ఓడిపోతే మీరు మాకు దాసులు అవుతున్నారు, యుద్ధం జరగడం ఇంతమంది చనిపోవడం ఎందుకు అని గొలియాతు అనేవాడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. 17 అధ్యాయం 16 వచనం చూద్దాం. గొలియాతు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు అగుపరుచుకుంటున్నాను. 8-9 వచనాలు చూద్దాం. మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతను నా ఎదుట పంపుడి, అతడు నాతో పోట్లాడి నన్ను చంపిన యెడల మేము మీకు దాసులమగుదుము, నేను అతనిని జయించి చంపిన యెడల మీరు మాకు దాసులై దాస్యము చేయుదురని గొలియాతు 40 దినాలు ఈ మిలిటరీలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా, 40 దినాలు చక్కగా ఉదయం సాయంత్రం తిని వాడి మాట మీద భయపడుతున్నారు. 11 వచనం చూడండి. సౌలు రాజును ఇశ్రాయేలీయులందరూ ఫిలిష్తీయుల మాటలు వినినప్పుడు బహుభీతులైరి. 24 వచనం కూడా చూడండి. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వారి ఎదుట నుండి పారిపోగా. ఎంత పెద్ద సమస్య వచ్చిందో చూడండి. ఇశ్రాయేలీలో ఉన్న యుద్ధ శూరులు గొప్పవారు అందరూ కూడా భయపడిపోయారు వాడి ఛాలెంజ్కి. వాడు అఖండ రమ్మంటున్నాడు. వీళ్ళారా జాగ్రత్తగా వింటున్నారమ్మా వాక్యము. ఇక్కడ బాగానే కూటాలు జరిపి బాగానే జరిపి వాక్యం జరిపి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సాతానుగాడు మధ్యరాత్రిలో ఒక్కడనే రమ్మంటాడు. ఇప్పుడు నా మీద చూద్దాం, చటకలేదో వచ్చింది, ఏదో ఇబ్బంది వస్తుంది, ఏదో కాలు నొప్పు కడుపు నొప్పు కొన్ని ఆడు పెట్టిందే కానీ నిజమైనట్టు కాదు. ఇప్పుడు రా నా మీదకి రా, ఇప్పుడు చూద్దాం. మనం ఒక్కడే ఉన్నాగా భయపడవలసిన పని లేదు. వీళ్ళారా ఇప్పుడు దావీదు వచ్చాడండి. దావీదు యుద్ధ భూమిలోనికి ఎందుకు వచ్చాడో తెలుసా? వాళ్ళ అన్నలు 3 యుద్ధంలో ఉన్నారు. ఇశ్రాయేలీల్లో పెద్దవాళ్ళందరూ కూడా యుద్ధానికి రావాలి. 3 అన్నలు, ఏలియాబు, తర్వాత అబీనదాబు, 13-14 వచనాలు షమ్మా అనేటువంటి 3 అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు. వాళ్ళ నాన్న యెషయా గారు కదండి, బెత్లెహేము కాపురస్తుడు యెషయా గారు. అయ్యా నువ్వు వెళ్ళి చూసిరా వాళ్ళని. అప్పుడు దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల కాపురికి అరణ్యంలో ఉన్నాడు. ఆ గొర్రెల దేవుడు అప్పచెప్పి వెళ్ళిపోయాడు చూడాలి. వెళ్ళేసరికి రోషం వచ్చేసింది దావీదుకి. వీళ్ళారా మన వాక్యం జాగ్రత్తగా వినండి, ఇది నా వాక్యం జాగ్రత్తగా విందాం. నేను వెళ్ళి జయిస్తానంటున్నాడు. యుద్ధం తెలియదు అసలు అతనికి. యవనస్తుడు బాలుడు దావీదు, ఎవరు చెప్పినా వింటలేదు. వాళ్ళ అన్నయ్య కూడా పోట్లాడాడు. 28 వచనంలో చూడండి, 17 అధ్యాయం 22 వచనంలో ఏలియాబు వాడు పెద్దన్నయ్య పోట్లాడాడు. నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావా? నీకేం పని ఇక్కడికి? ఏలియాబు నన్ను దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరణ్యంలోని ఆ చిన్న గొర్రెలందరినీ ఎవరు వసూలు చేసింది? ఎక్కడ వదిలిపెట్టి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును చాలు. చూడండి 32వ వచనంలో సౌలు రాజు కూడా నిరుత్సాహపరిచాడండి దావీదు. 32వ వచనం చదవక్కర్లేదు. దావీదు విశ్వాసము ఎంత గొప్పదో చూడండి. నేను వెళ్తాను, పోరాడతానన్నారు. సరే వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే 38-39 వచనాల్లో సౌలు రాజు గారు ఆయన యుద్ధ వస్త్రాలన్నీ దావీదుకి ధరింపజేశాడు.
ఆ వేసుకుని ఆయన బాగూడదా? ఆయన ఉందని బాగూడదు. గొలియాతు మీదకి దావీదుకు ధరింపజేశాడు. వింటున్నారమ్మా జాగ్రత్తగా. దావీదు ఏం చేశాడు? అయ్యా నాకు వాడుకలు వద్దన్నాడు. దావీదు దగ్గర సహజంగా ఉండే వస్తువులతో వెళ్ళాడండి. ఒడిశాల రాడును ఒక 5 ఏరుకున్నాడు, కర్ర చేతిలో ఉంటుంది, అంతే. అసలు గొలియాతు మీద ఉన్నటువంటి గొలియాతు దగ్గర ఉన్న సామాన్ అయితే చెప్పలేము, వర్ణన అందులో చూసుకోండి. దావీదు తన దగ్గర ఉన్నటువంటి 40 వచనంలో చూసుకోండి, 17 తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో 5 చిక్కంలో ఉంచుకొని చాలండి, చాలు. వింటున్నారమ్మా జాగ్రత్తగా. గొలియాతు దగ్గర ఎంత ఆయుధాలు ఉన్నాయి. యుద్ధ నేర్పర్యాతను పుట్టిన కానుంచి అతని మీదకి దావీదు వెళ్తున్నాడు. మామూలుగా వెళ్తున్నాడు. ఎదురాళ్ళు ఎన్నుకున్నాడమ్మా చెప్పాలి. ఆ ఎదురాళ్ళు ఒకటి తగలిపోతే ఒకటి తగిలిద్దని కాదు. ఫిలిస్తీన్లు 5 సర్దారులు ఉన్నారు. 5 రాళ్ళు. మనమైతే ఒక గోతం రాళ్ళు తిన్నా కూడా ఒకటి కొడతాడు. 5 కాదు 10 కాదు. వీళ్ళ వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం చూడండి. దావీదు దగ్గర సహజంగా ఉండే వస్తువుల ద్వారా ఒక్క రాయి విసిరాడు గొలియాతుకు. వెళ్ళి తన నొసట్లో లోపలికి దిగిపోయింది. ఎంత వేగంగా ఇచ్చాడో చూడండి. ఇలా మన సమస్య, మన వ్యాధి, మనకున్న చిక్కు, ఇబ్బంది, కష్టం గొలియాతు వలె చాలా పెద్దదిగా కనపడుద్ది, జటిలంగా కనబడుద్ది. 6 మూరల జారినట్ట. ఎంత ఎత్తు అలా కనబడుతుంటున్న మన సమస్య. అయితే మనము దావీదు వలె మారిపోవాలి. దావీదుకున్న ధైర్యం రావాలి, దావీదుకున్న శక్తి రావాలి, దావీదుకున్నటువంటి బలము, విశ్వాసం రావాలి. దావీదు 3 సార్లు ప్రార్థన చేసేవాడు తెలుసా మీకు? 55వ కీర్తన 17 చూసుకోండి. 55వ కీర్తనలో 17 ఎన్నిసార్లు చేసేవాడమ్మా? దావీదు 3 సార్లు ప్రార్థన చేసేవాడు రోజుకు. మనుషులు 3 సార్లు తింటారండి. ప్రార్థన మాత్రము వాడి స్కూల్లో చేస్తారు. 49-50 వచనాలు చూసినట్లయితే మొదటి సమూయేలు 17వ అధ్యాయం. ఒక్క రాత్రి వడిసెలతో విసిరివేయగా అది గొలియాతు ముందుకు వచ్చి అతడు పోర్లపడి చనిపోయాను. దావీదు పరిగెత్తుకుని వెళ్ళి గొలియాతు కత్తితో గొలియాతు తలను నరికేసి. దావీదు దగ్గర కత్తి ఉందా? లేదు. మన దగ్గర కత్తి ఉందా? ఉన్నది. చూపిస్తాం చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 36-38 వచనాలు చూద్దాం. లూకా సువార్త 22 ప్రభు స్వయంగా చెప్తున్నారు. 36-38 చూడండి. కత్తి లేనివాడు తన పైబట్టన కత్తి కొనుక్కోలేను. 38వ వచనంలో వాడు ఒక మాట చెప్పాడు. అయ్యా 2 కత్తులు ఉన్నాయి. మీ దగ్గర ఉన్న కత్తి పైకి చూపించండి అమ్మా. మీ దగ్గర ఉన్న కత్తి పైకి చూపించండి. గుండె పడిపోయిందా? మరి అది ఎట్టుందో చూడండి. గుండె కత్తులు తెగవు, దించండి. ఇంకో కత్తి ఉందంటే తెలుసా? ప్రార్థనా కత్తి. 2 కత్తులు ఉన్నాయని చెప్పారు ప్రభువునకు. చూడండి, ప్రార్థన కత్తే కాదు, గండ్రగొడ్డలు కూడా చూపిస్తారు. మీరు చూడండి, ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళండి. ఇర్మియా గ్రంథము 51-20లో అక్కడ నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు. 51-20 నీవు నాకు ఎటువంటి వాడటమ్మా?
ముసలివాడు ఆ. నీ వలన పిల్లారా చాలుకుంటాం సమయం ఎవరు అడ్డం వస్తే వాళ్ళు నరికేసేటివి. పిల్లారా దావీదు దగ్గర ఆ కత్తి ఉందండి, కనబడనటువంటి కత్తి. మన పుస్తకాల్లో ఒక ఎస్ఏ రాసిన గుర్తున్నా మీకు, రెవల్యూషనరీ మించినటువంటి తీవ్రవాదులను మించిన తీవ్రవాది వేసేయండి రాశాను. చూసారో లేదు? తీవ్రవాదులను మించినటువంటి తీవ్రవాది వాడు ఇతరుల రక్తాన్ని చిందించేవాడు. ఈయనైతే ఆయన రక్తాన్ని చిందించారు. వాళ్ళ ఆయుధాలు కంటికి కనబడతాయి, వేసే ఆయుధాలు కంటికి కనబడవు. ఏం ఆయుధం అంటే ఒక చెప్ప మీద కొడితే ఇది ఆయుధం, అదే ఆయుధం. ఆ ఆయుధం ద్వారానే అందరూ జయించాలి. గాంధీ గారి ఇందులో 2 మాటలు నేర్చుకుని ఆయన చాలా పెద్ద ఆయన. మనము 66 పుస్తకాలు మన చేతిలో ఉన్నాయి, మనం ఇంకెంత పెద్దవాళ్ళం కావచ్చు. కనుక ఇక్కడ మనం చూస్తే 2 కత్తులు ఉన్నాయి మన దగ్గర, మర్చిపోబాకండి. ఏమేంటమ్మా చెప్పు. ఒకటి, ఇదిగో నీ చేతిలో ఉన్న వాక్య ఖడ్గము. రెండవది ప్రార్థనా ఖడ్గము. ఏదైనా సమస్య రాగానే వెళ్ళిపో ప్రభు సన్నిధిలోనికి, మోకరించు, తేల్చుకో. అక్కడ ప్రభు నీకు గొప్ప కార్యం చేస్తాడు. అడ్డెవరు రాదిక. కనుక ఇక్కడ దావీదు దగ్గర ఈ 2 కత్తులు ఉన్నాయండి. ఒకటేమో దేవుని వాక్యం అనేది ఉన్నది, రెండవదేమో ప్రార్థన ఖడ్గం. ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడమ్మా? దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఆ రాజ్య పరిపాలన ఎప్పుడు చేశాడు? 150 కీర్తనలు ఎప్పుడు రాశాడు? ఎప్పుడమ్మా? 4000 సంవత్సరాల క్రితం ఆయన రాసినటువంటి కీర్తన గ్రంథం. దేవుని స్తుతించడానికి ఎన్ని ప్రార్థనలు ఉన్నాయో, ఎన్ని స్తుతులు ఉన్నాయో, ఎంత ఉన్నదో దాంట్లో. అవన్నీ ఎప్పుడు రాశాడు? రాజ్య పరిపాలన ఎప్పుడు చేశాడు? 3 మాట ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మనం ఒకసారి చేస్తానటువంటి తీరుతుందో లేదు, తింటాము ఏది జరిగిపోయాం. వీళ్ళారా కనుక ఇక్కడ మనం చూసినట్లయితే చివరిగా ఒక్క మాట చెప్పి నేను చూపించి ముగిస్తాను. వాక్యం చాలా ఉంటుంది. అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. ఇందాక మనం ఆరాధనలో చూసాము. 3వ అధ్యాయంలో ప్రారంభంలో చూస్తే పేతురు యోహానులు దేవాలయంలోకి వెళ్తున్నారండి. పుట్టినది మొదలుకొని కుంటి వాడిని ఎవరో మోసుకుని అక్కడ పెడుతుంటే ఆయన అందరి దగ్గర డబ్బులు అడుగుకుంటున్నారండి. వీళ్ళిద్దరు కూడా రాగానే ఏమడిగారు? వీళ్ళు కూడా ఏదైనా ఇమ్మని అడిగారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారమ్మా? వెండి బంగారములు లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాను. వీళ్ళారా నజరేయుడైన యేసు నామములో లేచి నిలవబడు. నీకు కలిగింది ఏంటో చూడు. రోజు ప్రార్థన చేసుకోవడం, రోజు వాక్యం చదువుకోవడం, ఆదివారం గుడికి రావడము. ఇదిగో ప్రభు ఇచ్చాడు, దీనిని పోనీయొద్దు. దీనిని పోనించేవాడి చూడండి. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. చూడటమాట 2వ అధ్యాయంలో 25వ వచనం చూద్దాం. 2వ అధ్యాయము 25వ వచనం. నేను వచ్చే వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. ఏది నీకు కలిగి ఉన్నదంటే ఒక పనికి మన ఉంగరం ఒకటేను, లేకపోతే 2 సెంట్లు స్థలం కదా, అమ్మకుండా ఉండడం కాదండి బాబు. నీకు కలిగినదంటే వాక్యం చదువుకునే దాన్ని ఇచ్చాడు దేవుడు నీకు. ప్రార్థన చేసుకునే దాన్ని ఇచ్చారు. ఆదివారం గుడికి వచ్చే దాన్ని ఇచ్చారు. వాక్య ప్రకారం నడిచి దేవుని పనిచేసి దాన్ని ఇచ్చారు. వీటిని ప్రభు వచ్చే వరకు కూడా జాగ్రత్తగా అట్టిపెట్టుకోవాలి. అలాగే వారు అట్టిపెట్టుకొని పేతురు యోహానులు డబ్బు లేదని బాధ లేదు, వారికి దిగులు లేదు, విచారం లేదు, చింత లేదు. 2000 సంవత్సరాల క్రితం అండి. ఆ దినాల్లో పేపర్ కరెన్సీ రాలేదు. ఇంకా కాయిన్స్ రూపంలోనే ఉండేది. వెండి బంగారాలు నాణేల రూపంలో ఉండేది. అయ్యా మా దగ్గర లేవు, మాకున్న ఇస్తున్నాము లే. ప్రియులారా, అతనికి 10 లక్షలు ఎవరైనా ఇస్తే
మోసుకొచ్చేవాడు బాగుపడతాయి, కానీ వాడి కాళ్ళు వస్తాయా? రావు. ప్రియులారా, మరి మనకు కలిగినది అడ్డు పెట్టుకొని మనం ఎవరిని బాగు చేయాలి? మనలో భక్తిహీనత అనే కుంటితనం ఉన్నది. మనము ప్రవహించిన శక్తి ద్వారా మనలో ఉన్నటువంటి భక్తిహీనత అనే కుంటితనాన్ని బాగు చేసుకొని ఆలయంలోనికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. ఇంతవరకు అతను ఆలయంలోనికి వచ్చేవాడు కాదు. ఎక్కడ ఉండేవాడమ్మా? గేట్ దగ్గర ఉండేవాడు. శృంగారం అనే దేవాలయం దగ్గర వాక్యం దగ్గర ఉండేవాడు. మీరు ఇక్కడ అంటే మనకి ఎవరు లేదు, కానీ విజయవాడ అంటే అక్కడ మన చర్చి ముందు కూర్చుని ఉంటారు. కాకాల్లో కూడా కూర్చుంటారుగా. నేను మొట్టమొదటి కాకా వెళ్ళినప్పుడు ఏమనుకునేవాడు అంటే, వీళ్ళందరికీ ఇక్కడ కూర్చుంటారు, మనుషులు దగ్గర అడుగుతుంటారు. లోపలికి వెళ్ళి వాడు ప్రార్థన చేసుకుని ప్రభువుని అడుగుతుంటే పోలా అనుకునేవాడు. చిన్నవాడు మనుషులను అడుక్కోవడానికి అలవాటు పడ్డారు. ఎవరైనా ఇస్తారా? వీళ్ళ ఇప్పుడు అతను పేతురు ఏం చేశాడమ్మా? మాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాను నజరేయుడైన యేసు నామములో. కనుక ఆ దేవుడు మనకు అంత గొప్ప శక్తి ఇచ్చారు. అయితే ఒకటి మళ్ళా నేను ఎప్పుడు చెప్పే మాటలను కొంచెం ముగిస్తాను. ఇదిగో ఎలాగా శక్తి పొందేది? ఎలాగంటే ప్రతిదినము కూడా దైవ సన్నిధిలో మొదలుపెట్టుకోవాలి. ప్రతిదినం దైవ సన్నిధి చేసేవారు ఎన్ని చెప్పినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఊరుకోరండి. అదే పని మీద ఉంటారు. ప్రార్థన చేసుకుంటారు. ఊరికి వెళ్ళినా సరే, చుట్టాలింటికి వెళ్ళినా సరే, ఆ ట్రైన్లో ఉన్నా సరే, రిజర్వేషన్లో ట్రైన్లో ఎక్కామండి, ఆ నైట్ అంతా పోతా ఉంటుంది. ఇక అక్కడ ఏం చేయాలి? ట్రైన్లో ప్రార్థన చేసుకుంటే ఎవరన్నా వచ్చి అబ్బాయి ఏంటి మోకరించి నన్ను మాట్లాడతారు. ఎవరన్నా ప్రార్థన చేసుకోవచ్చు ప్రతి స్థలంలో కూడా. కనుక అలాగూ ఒక్కసారి ప్రకటన గ్రంథం 2:25 అందరూ చూసుకుని ముగించుకుందాం. 2:25 చెప్పండి. నేను వచ్చు వరకు నీకు కలిగిన దానిని గట్టిగానా ఓటిగానమ్మా? ఏంటది కలిగింది? బంగారం కాదు, ఇళ్ల స్థలాలు కాదు, పొలం కాదు, ఏమి కాదు. తాకట్టు కూడా పెడతారు, ఆ తర్వాత అమ్మారు. అట్లా కాదు. ఇది ఎక్కడ కూడా దొరికేది కాదు. అమెజాన్లో మా చిన్నబాబు ఏదైనా లేదని అనుకున్నాడు, బుక్ చేస్తాను, మాట్లాడితే బుక్ చేస్తాను అన్నాడు. అమెజాన్లో అంటాడు ఏం కావాలి, వాడు ఊరు బుక్ చేస్తాను అంటాడు. అయ్యా ప్రతి అమెజాన్లో దొరికేది కాదు, నువ్వు బుక్ చేయడానికి. ఈ మంచి బట్టలు దొరుకుతాయి, ఏదైనా దొరుకుతుంది, కానీ అమెజాన్లో బుక్ చేయడానికి భక్తి దొరకదు, ప్రార్థన దొరకదు, వాక్యం దొరకదు. కనుక ప్రియులారా, పేతురు యోహాను ఏం చెప్పారమ్మా? నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. ఎంత గొప్ప మాట! అది మనకు కలిగింది, దానిని మనం గట్టిగా పట్టుకోవాలి, దానిని కొనసాగించుకోవాలి. ప్రతిదినం. అట్టి కృపదేవుడు మనం అనుగ్రహించుగా. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించండి. అవన్నీ తర్వాత సర్దుకోవచ్చు. సామాన్యండి. ప్రేమ గల మాట్లాడి దయగల దేవాన్ని గొప్ప కొడుకును బట్టి అద్భుత కార్యములు చేసిన దేవుడు నాయన. అయ్యా, మా చేతిలో, మా ఇంట్లో, మా దగ్గర ఏం వస్తువులు ఉన్నాయో వాటి ద్వారానే మాకు గొప్ప జయం అనుగ్రహించగలిగిన దేవుడు అని ప్రభు అనేక విషయాలు ఈ గ్రంథం ద్వారా మాకు చూపించావు, మా జీవితాల్లో కూడా చూపించావు. ఇలా కడవరు నాయన, నీవు మాకు ఇచ్చినటువంటి దానిని గట్టిగా పట్టుకొని మేఘవైకే కృప దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.